హాయ్, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి వచ్చారు. యాక్చువల్లీ నా లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం ఉందని. సో దానికోసం వైజాగ్ నుంచి అరౌండ్ గ్రూప్ ఆఫ్ 10 మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరూ యాక్చువల్లీ శశికి ఫ్రెండ్స్, కానీ నాకు ఇప్పుడు శశికనే ఎక్కువ క్లోజ్ అనమాట. సో ఐమ్ సూపర్ హ్యాపీ అండ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 3 days ఉందామని ప్లాన్. ఈ 3 days హైదరాబాద్ మొత్తం తిరిగేద్దాం అనుకుంటున్నాం. సో ఎలా ఎంజాయ్ చేస్తాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఈవెన్ తిన్నాం అంతా కూడా మీరు కమింగ్ వీడియోస్లో చూసేయండి. మాకు యాక్చువల్లీ వ్లాగింగ్ కొత్త, సో ఎప్పుడు చేయలేదు కాబట్టి నాట్ ష్యూర్ ఇఫ్ విల్ బి ఏబుల్ టు లైక్ క్యాప్చర్ ద షార్ట్స్, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాము. విల్ కీప్ ఇట్ క్యాండెడ్ అండ్ రియల్. మేబీ మీకు కూడా మీ ఫ్రెండ్స్తో ఉన్న హ్యాపీ మెమరీస్ గుర్తొస్తాయేమో. సో ఆల్సో వీడియో మొత్తం చూసేసాక మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ కామెంట్ చేసేయండి. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై గ్యాంగ్. ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. ఫస్ట్ అయితే గ్రూప్ ప్రవేశం అయిపోగానే అందరం కలిసి ఒక గ్రూప్ పిక్చర్ తీసేసుకున్నాం. మా గ్యాంగ్ చాలా పెద్దది కదా, అందరి కోసం కుక్ చేద్దామన్నా అంత పెద్ద యుటెన్సిల్స్ లేవు. సో అక్కడ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అంతా తెచ్చేసుకున్నాం. నీట్ గా వాళ్ళే సర్వ్ చేసేసుకున్నారు. యూజువలీ గెస్ట్స్ ఎవరైనా వస్తే ఇంట్లో లేడీస్ కి పని ఎక్కువ ఉంటుంది కదా, బట్ వీళ్ళైతే మాత్రం చాలా కోఆపరేటివ్. ఒకళ్ళు వడ్డీ చేస్తే ఇంకొకరేమో నీట్ గా సర్వ్ చేసేస్తున్నారు. అందరూ ఇలా కబుర్లు చెప్పుకొని హ్యాపీగా ఫుడ్ తింటే ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ చూడండి, సాంబార్ వేసుకొని ఆ టైప్ లో ఒక్కొక్కరు సర్వ్ చేసుకొని మంచిగా కబుర్లు చెప్పుకొని తినేసాం. నైట్ 12 o'clock కి అనిల్ బర్త్డే. సో సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసాం, కానీ ఇట్ వాజ్ అ ఫ్లాప్, తనకు తెలిసిపోయింది. బట్ ఊరికే 12 o'clock కి అందరం ఇలా కేక్ కట్ చేసుకున్నాం. కేక్ తిన్నట్టే ఇంకా కొంచెం దగ్గరికి అవుతుందా? కొంచెం దగ్గరికి, ఫ్రేమ్ లో రావట్లేదు అందుమంది మనం. నేను శశిబాకకి వచ్చేస్తా. స్క్రీన్ షాట్ తీసుకుందాం. అంత వద్దురా ప్లీజ్. అప్పటికి నైట్ చాలా లేట్ అయిపోయింది. ఇంకా పడుకొని పోయి నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయాం. జస్ట్ రియలైజ్ వాళ్ళు కూడా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నారు. వెల్కమ్ టు శిషా కపుల్. ఈరోజు యాక్చువల్లీ 9 members కలిసి చార్మినార్, చౌరత్ అన్నది, మహలా ప్యాలెస్, ఓల్డ్ సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అంత లాంగ్ వీడియో గైస్. ఫస్ట్ టైం వ్లాగింగ్ చేస్తున్నాం విత్ మోదీ. ఎందుకు శశి నా డ్రెస్ కాపీ కొట్టావు? ప్లాన్ చేసుకోకుండా ఆ రోజు అనిల్ బర్త్డే కోఇన్సిడెంటలీ. సో ఆన్ ద వేలో టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసేసుకున్నాం. మీ అందరూ కూడా దానికి కామెంట్స్ లో విష్ చేసేయండి. అందరూ ఒక దగ్గర ఫ్రెష్ అవ్వడం చాలా లేట్ అయిపోతుందని కొంతమంది వేరే దగ్గర రెడీ అవుతున్నారు. సో మేము 5 ఇక్కడ అండ్ మిగతా వాళ్ళందరూ మెట్రోలో కలుద్దామని ప్లాన్. మ్యాచింగ్ వెనకాల వాళ్ళు కూడా మ్యాచింగ్. ఇంకో మ్యాచింగ్ చూపిస్తామండి. జీన్స్ కూడా మ్యాచింగ్. నేను బొట్టు పెట్టుకున్నాను. హైదరాబాద్ క్లైమేట్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా ఉంది కదా. ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు. మేమైతే రెయిన్ పడుతుందేమో అని మంచిగా బ్లాక్ అవుట్ఫిట్స్ వేసుకెళ్ళాం. ఎంత వేడిగా ఉందో. బస్ స్టాండ్ యాక్చువల్ గా ఎక్కడైనా గర్ల్స్ లేట్ చేస్తారు కదా, నేను శర్వాణి లేట్ చేస్తామన్నారు, కానీ ఈ బాయ్స్ లేట్ గా వచ్చారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇక్కడ వాళ్ళని మీట్ అయిపోయాం. ఇంకా ఒక గ్రూప్ సెల్ఫీ తీసేసుకోవాలనుకున్నాం, బికాస్ వీ న్యూ పక్కా ట్యాన్ అయిపోయి చాలా దారుణంగా ఉంటామని. ట్రావెల్ అంతా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ మెట్రోలోనే అనుకున్నాం. మేము ఇనిషియలీ అయితే 7-seater తీసుకోవాలనుకున్నాం, బట్ 10 members కదా, అక్కడ కూడా ఇరుగ్గా ఉంటుంది. సో వీ ప్రిఫర్డ్ మెట్రో. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక దిస్ ఇస్ మై 3rd or 4th time అనుకుంటా, బట్ ఐఎమ్ ఆల్వేస్ ఎక్సైటెడ్. చార్మినార్ అంటున్నా. అరే ముగ్గురిని ఇంట్రాగేట్ చేయి. శశు ఎంత బ్యాంగిల్స్? 104
హైదరాబాద్ వచ్చామంటే మినిమం ఎక్స్పెక్టేషన్ అందరూ బ్యాంగిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో అందరూ కూడా వాళ్ళ ఇంటి కోసం బ్యాంగిల్స్ బ్యాగ్స్ కొనడానికి వెళ్లారు. నాకు సెలెక్షన్ అంతగా ఐడియా లేదు కానీ ఉన్న గర్ల్స్ ఇద్దరమే కాబట్టి కొంచెం హెల్ప్ చేశాను. వాసు వాళ్ళ చెల్లి కోసం ఒక చిన్న పర్స్ తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ టైం చార్మినార్ వస్తే మాత్రం పక్కాగా ఈ మిలాన్ జ్యూస్ సెంటర్ లో షాహిద్ కమల్ అయితే అంతగా నచ్చదు కానీ మిల్క్ ప్రొడక్ట్స్ నచ్చే వాళ్ళకైతే పక్కా ఫ్యాన్ అయిపోతారు. షాక్ అయితే ఇది ఫేవరెట్. వైజాగ్ బాయ్స్ వైలెంట్ లాగా అక్కడికి వచ్చి గొడవలు కూడా పెట్టేసుకున్నారు ఒక ఇయర్ రింగ్ షాప్ వాళ్ళతో. ఆ డ్రామా మొత్తం వినేయండి. డ్యామేజ్ చేస్తారు మాకు డబ్బులు ఇచ్చేయండి అంటారు. దీనికి ముందు ఎప్పుడు ఇచ్చేయండి డబ్బులు ఇస్తా ఉంటాడు. నీకు హిందీ రాదు కానీ బుర్రాడు కూడా ఇది అన్నాడు. నాకు హిందీ రాదు, ఎప్పుడో బ్యాండ్ అయిపోతుంది. బ్యాండ్ అయిపోతుంది గొడవ అంతా వింటుంటే అయ్యో మిస్ అయిపోయాం అనిపించింది. వాళ్ళు ఇయర్ రింగ్స్ కొనుక్కుంటున్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చాము, లేకపోతే అదంతా లైవ్ లో విట్నెస్ చేసేదాన్ని. బాయ్స్ అందరూ యాంగ్రీ యంగ్మెన్స్ లా ఉన్నారు. తప్పుంటే సారీ చెప్పేస్తారు, తప్పు లేకపోతే మాత్రం అస్సలు తగ్గేదే. వీళ్ళకైతే ఫుల్ హైప్ ఇచ్చాము షాదుద్ మలాయి కోసం. కొంతమందికి అయితే బాగా నచ్చింది, కొంతమందికి న్యూట్రల్ గా ఉన్నింది. నా అలాంటి రియాక్షన్. నేను బిర్యానీ తినలేను రా. ఇంకా అందరం ఫ్రెండ్స్ అయినా మోర్ దెన్ ఫ్యామిలీ. నాకు వీడియో ఆపేసి ముందు తిను అంటున్నారు. వాసు చూడండి తినిపించేస్తున్నాడు ఆల్రెడీ. లీటర్స్ మధ్యలో జెలసీ ఫ్యామిలీ కోసం ఇష్యూస్ ఉంటాయి కానీ ఫ్రెండ్స్ అయితే ఫర్ ఎవర్ కాన్సెప్ట్ ఉంటారు. నేనైతే అదే ప్రే చేస్తూ ఉంటా, లాస్ట్ వరకు ఇలానే ఉండాలి. ప్లాన్ లో లేకపోయినా చార్మినార్ పక్కనే ఉన్న మసీద్ కి కూడా వెళ్ళాము. నా అవుట్ఫిట్ అప్రోప్రియేట్ గా లేదు, ప్లాన్ చేసుకుని వెళ్లేదు కాబట్టి సో దుపట్టా వేసుకుని మేనేజ్ చేశాను. ఇవైతే మా క్యూట్ సెల్ఫీస్. ఎలా ఉన్నాయో చెప్పేయండి. స్టార్టింగ్ లో చాలా ఆవేశంగా చార్మినార్ చావ్ మహిళా ప్యాలెస్ చాలా చెప్పాను కదా, కానీ ఆ ఎండకి టైర్డ్ అయిపోయి ఇంకా మెట్రో ఎక్కేసి లంచ్ కి అయితే వచ్చేసాం బావర్చి. చికెన్ లో బావర్చి ఈజ్ లైక్ క్రేజీ. ఫ్రీగా ఫుడ్ పెడుతున్నట్టు ఎంత రష్ ఉందో. ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేశాక ఒక టేబుల్ దొరికింది. ఆల్మోస్ట్ 10 members ఒకే టేబుల్ మీద కూర్చుంటే నాకు మల్లేశ్వరి డైనింగ్ టేబుల్ సీన్ గుర్తొచ్చింది. మీలో ఎంతమందికి ఆ మూవీలో సీన్ తెలుసో కామెంట్ చేసేయండి. లో అన్నిటికన్నా వర్స్ట్ సిచ్యువేషన్ బిర్యానీ కోసం వెయిట్ చేయడం. నేనైతే చిన్న పిల్లల కన్నా దారుణంగా విసిగించాను. ఇంకా నన్ను ఎంటర్టైన్ చేయడానికి వీలైతే మొత్తం ఎంగేజ్ చేశారు. అరే ఒకసారి రామ్నాయుడు ఏదేనా పెట్టుకే డాన్స్ అవుతామండి. వాట్సాప్ లైవ్ అప్డేట్ ఇస్తూ ఉండు. ఎలా ఫీల్ అవుతున్నావు? అలా విరాట్ కోహ్లీ స్టెప్ ఉంటుంది కదరా. మూమెంట్స్ ఏంటి అలా ఇస్తున్నావు? వాట్సాప్ హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎలా ఉంది? డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడ్డావేంట్రే? How you feeling, guys? Sheshu, what's up? ఎట్లుంది? వాసు బాగుందా? యాక్చువల్ గా ఫుడ్ మసాజ్ చేయించుకోవాలనుకోలేదు. వీళ్ళందరినీ ఫుల్ గా ఆడుకున్నాను కదా, డైరెక్ట్ కెమెరా తెచ్చి నా ఫేస్ దగ్గర పెట్టేశారు. ఎంత కంట్రోల్ చేసుకున్నా చాలా పెయిన్ వచ్చింది. ఇప్పుడు చెప్పరా శివాని సూదిలా గుచ్చుకుంటుందా? అది ఇంకో 2-3 minutes తర్వాత ఎక్కువ అవుతుంది. చెప్పలేదు కదా, లంచ్ అయిపోయినాక ఏఎంబి మాల్ కి వెళ్ళాము. అక్కడ ఏదో ఈవెంట్ అవుతుంది. హీరో విక్రమ్ కూడా వచ్చారు. నేనైతే ఫస్ట్ టైం చూడడం. రియల్ లైఫ్ లో చాలా బాగున్నారు మూవీస్ లో కన్నా. తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్. వేరే లాంగ్వేజ్ మూవీస్ ని వేరే లాంగ్వేజ్ హీరోస్ ని కూడా అంత ఎంకరేజ్ చేస్తారు. ఈవెన్ దో తమిళ్ హీరో అయినా మొత్తం ఆ మాల్ లో ఎంత చియరింగ్ ఉన్నిందో. ఇలా ఎవరైనా డ్రెస్ అబ్జర్వ్ చేశారా? మార్నింగ్ బ్లాక్ షర్ట్ వేసుకున్నా, ఇప్పుడు వైట్ టాప్. యాక్చువల్ గా నేను స్పేర్ టాప్ ఎప్పుడు పట్టుకెళ్తాను, అన్ని ఫొటోస్ లో ఒకేలా ఉంటుందని మధ్యలో చేంజ్ చేసేసుకొని అక్కడి నుంచి మేము బోలీలో ఉన్న బఫెలో వైల్డ్ వింగ్స్ కి వెళ్ళాము. అక్కడ 6th anniversary సెలబ్రేషన్స్ కూడా అవుతున్నాయి.
మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఒక చిన్న కౌచ్ బుక్ చేసుకొని మంచిగా కబుర్లు చెప్పుకొని ఫుడ్ తిన్నా. ఈవెంట్ కి మాతో పాటు చాలా మంది క్రియేటర్స్ కూడా ఉన్నారంట. సో ఇలా కేక్ కటింగ్ అయినప్పుడు మాకు కూడా తినిపించారు. చాలా స్పెషల్ గా అనిపించింది. ఫ్రెండ్స్ అందరూ నీట్ గా బ్యాక్ సైడ్ చిల్ అవుతున్నారు. మార్నింగ్ 9 కి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చినప్పటికి ఆల్మోస్ట్ 10 అయింది. ఒక 12 hours హైదరాబాద్ మొత్తం తిరిగేసాం. అలా అయితే మా డే అయిపోయింది. మీ ఫీడ్బ్యాక్ డెఫినెట్లీ కామెంట్స్ లో షేర్ చేసుకోండి. బాయ్.